అందుకే ఒకటే మాట అన్నాడు, ఆత్మని ఎవరు చెప్పలేరు, కానీ ఆత్మని నేను చెప్తున్నాను అన్నాడు. చెప్పలేవని అలా చెప్తున్నావయ్యా? ఆత్మ తెలియబడదు. తెలియబడదు అన్నప్పుడు మాటలేందుకు? ఒక మాట చెప్తున్నాను, దేని వల్ల అన్ని తెలుసుకోగలుగుతున్నావో అదే ఆత్మని తెలుసుకో. తెలుగులోనే చెప్పిన అర్థం కాలేదు, చూసారా? దేని వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నావో అదే ఆత్మయని తెలుసుకో. ఒక్క మాట తెలిపింది. ఏ కాన్షియస్నెస్ చైతన్యం ఉండడం వల్ల ఇంద్రియాలు మనస్సు ఈ రెండింటి ద్వారా ప్రపంచం తెలుస్తున్నాయో దానిని ప్రపంచం నుంచి, ఇంద్రియాల నుంచి, మనస్సు నుంచి కూడా వేరు చేసి అదే నువ్వని నిర్ణయానికి వెళ్ళు. తెలిసిపోయింది మొత్తం స్పష్టంగా. ఇంత చక్కగా బోధిస్తూ కనుక నిరంతర భావన చెయ్యు. అసత్య భావన అలవాటు చేసుకున్నావు, సత్య భావన ఇప్పుడు ప్రారంభించు. అంతే. ఇక్కడ సత్యభావన చెయ్యి. ఆ సత్యభావనే ఈశ్వరుడి వైపు తిరగడం. ముందు నీకు ఆకారాలు అలవాటైపోయాయి గనక సత్యస్వరూపుడైన పరమాత్మను ఒక ఆకారంతో భావించు. చెరకు వెళ్ళి పట్టుకుంది, అలాగే పాశాంకుశాలు ధరించింది,